ఆవును మన భారతీయులు ముక్కోడి దేవతల స్వరూపంగా చూస్తారు. కానీ బీఫ్ మీట్ ఎక్స్పోర్టింగ్ లో ఇండియా ప్రపంచంలోనే టాప్ ప్లేస్ లో ఎందుకు ఉంది? ఈ మాటలు మొన్న ఒక మీటింగ్ లో అసదుద్దీన్ ఓవైసీ అనే వ్యక్తి అన్నారు. ఇతను మీరు చాలా మందికి తెలిసే ఉంటాడు. ఇతను ఆ మాటలతో పాటు దీని వెనకాల బీజేపీ గవర్నమెంట్ కూడా ఏమీ చేయకుండా చూస్తుంది అని కూడా ప్రశ్నించాడు. ఇతను చెప్పిన మాటలు ఏ మాత్రం కూడా నిజాలు లేవు మామ. ఎందుకంటే అసలు మీట్ ఎక్స్పోర్టింగ్ లో ఇండియా టాప్ ప్లేస్ లో లేదు. టాప్ ప్లేస్ లో బ్రెజిల్ ఉంది. అంతేకాకుండా ఇండియా ఎక్స్పోర్ట్ చేసే బీఫ్ మీట్ ఏంటంటే బఫెల్లో మీట్, అంటే గేదెలు ఉంటాయి కదా వాటి మీట్. కౌ మీట్ అనేది ఇండియా ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్ చేయదు. మన ఇండియాలో హిందువులు కౌని దేవతా స్వరూపంగా చూస్తారు కాబట్టి కౌ మీట్ ని మన ఇండియాలో ఎప్పుడో బ్యాన్ చేసేది. అయినా సరే ఓవైసీ లాంటి వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడడం మాత్రం ఇప్పటికీ మానలేదు. నిద్రపోయే ముందు ఒక్కసారి గోవుని జ్ఞాపకం తెచ్చుకొని, గోవు అందరికీ చేసేటటువంటి ఉపకారాన్ని జ్ఞాపకం తెచ్చుకొని, ఆవు చాలా గొప్పది అని పడుకుంటే చాలు, దేవతలందరూ సంతోషిస్తారు. మళ్ళీ నిద్ర లేచే ముందు గోవుల్ని ఒక్కసారి స్మరించి నిద్రలేస్తే చాలు, ఆ రోజు మంగళప్రదంగా ఉంటుంది. గోవు యొక్క సేవ చేస్తే, గోవుకి ప్రదక్షిణం చేస్తే, గోవుకి గ్రాసం పెడితే, గోశాల ఉన్న చోట నిద్రపోతే, అటువంటి దాని వలన సమస్తమైనటువంటి ఈప్సితములు సిద్ధిస్తాయి.